We'll start that. What is the equivalent discount of two successive discounts of 12% and 10%? Actually, we have a direct formula, but a formula చెప్పేదానికంటే ముందు కనెక్టివిటీ చెప్తాను. ఇప్పుడు మనం పర్సెంటేజ్ చాప్టర్లో we have discussed one theory. If a single value is changing for 2 times, for example, salary ne తీసుకుందాం. First time it is increasing by X%, second time increasing by Y%. అది increase అవ్వచ్చు, decrease అవ్వచ్చు. To calculate overall change, we discussed X plus Y plus XY by 100. I hope you all know this. If a single value is changing for 2 times, to calculate overall change, we use X plus Y plus XY by 100. అయితే ఇందులో మనం ఫాలో అయ్యే నొటేషన్ ఏంటంటే, if value is increasing, we will treat values as positive. If it is decreasing, it will be a negative number. Right? So increase అయితే పాజిటివ్ వాల్యూ, డిక్రీజ్ అయితే నెగిటివ్ వాల్యూ తీసుకుంటాం. ఇక్కడ కూడా 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇస్తున్నారు, ఫైనల్గా వచ్చే సింగిల్ డిస్కౌంట్ ఎంత అంటున్నారు. ఇక్కడ కూడా సేమ్ ఇదే జరుగుతుంది. వీ హ్యావ్ మార్కెట్ ప్రైస్, మన దగ్గర మార్కెట్ ప్రైస్ ఉంది, దీని మీద ఫస్ట్ ఒక డిస్కౌంట్ ఇస్తున్నాం, ఇది D1 అంటున్నాను. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఒక నెంబర్ అవుతుంది. ఈ బాబు అమీర్పేట్ కోఆర్డినేటర్, నువ్వు డిస్టర్బ్ చేయక, పిల్లలందరూ నిన్ను చూస్తున్నారు. ఇంత పెద్ద మనిషి నేనున్నా, నన్ను చూడట్లే ఎవరు, అందరు నిన్ను చూస్తున్నారు. మార్కెట్ ప్రైస్ మీద ఫస్ట్ డిస్కౌంట్ ఇచ్చాము, డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత వాల్యూ ఇక్కడ ఒకటి వస్తుంది, దీని మీద మరలా ఇంకొకసారి డిస్కౌంట్ ఇస్తున్నాం. అంటే ఫైనల్గా సింగిల్ వాల్యూ అనేది 2 టైమ్స్ చేంజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా మనం ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY by 100 వేయచ్చు. కాకపోతే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అని అంటే, ఇవి డిస్కౌంట్స్ కాబట్టి నెగిటివ్ వాల్యూస్ అవుతాయి. కాబట్టి ఎక్స్ అనేది -12, వై అనేది -10 ప్లస్ ఎక్స్ ఇంటూ వై, -12 ఇంటూ -10 అంటే దట్ ఈస్ ప్లస్ 120 by 100. సో దిస్ ఈజ్ -22 ప్లస్ 1.2, ఫైనల్గా మనకు వచ్చేది 20.8 అవుతుంది. నెగిటివ్ నెంబర్, నెగిటివ్ ఇండికేట్స్ డిస్కౌంట్. అయితే ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY by 100 తీసుకొని ఈ నెగిటివ్లు పాజిటివ్లు ఇదంతా కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి వాల్యూస్ అనేది యూజ్ చేసే అల్టిమేట్ మదర్ ఫార్ములా ఒకటే, ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY by 100, బికాస్ సింగిల్ వాల్యూ ఈజ్ చేంజింగ్ ఫర్ 2 టైమ్స్. కాకపోతే సింగిల్ డిస్కౌంట్ కావాలి అని అన్నప్పుడు మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటి అని అంటే A ప్లస్ B మైనస్ AB by 100 అంటాం. ఇందులో డైరెక్ట్గా వాల్యూస్ని పాజిటివ్ ఆ నెగిటివ్ అని సంబంధం లేకుండా సబ్స్టిట్యూట్ చేస్తాం. దిస్ ఈజ్ 12 ప్లస్ 10 మైనస్ 120 by 100, that becomes 22 minus 1.2, which is 20.8. ఫైనల్గా వచ్చేది సింగిల్ డిస్కౌంట్. ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, మనకి ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY by 100 నుంచి తీసుకొని వచ్చాం. ఇది మదర్ ఫార్ములా ఇదే. డిస్కౌంట్స్ కాబట్టి ఈ వాల్యూస్ నెగిటివ్ అవుతాయి, ఇది నెగిటివ్, ఇది నెగిటివ్, ఈ రెండు నెగిటివ్ల ప్రోడక్ట్ పాజిటివ్ అవుతుంది. ఫైనల్గా వచ్చేది డిస్కౌంట్ కాబట్టి దానిలోంచి మైనస్ కామన్ తీసినాం. ఆ ఫార్ములా కూడా చూపిస్తా చూడండి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY by 100 ఉంది, రెండు నెగిటివ్స్ డిస్కౌంట్లు కాబట్టి -A మైనస్ B ప్లస్ AB by 100 అవుతుంది. ఎక్స్ ఏమో -A, వై ఏమో -B. ఓవరాల్ డిస్కౌంట్ కాబట్టి అడిగారు, దీనిలో నుంచి మైనస్ కామన్ తీస్తున్నాము, దట్ ఈజ్ A ప్లస్ B మైనస్ AB by 100. ఫైనల్గా మనల్ని అడుగుతుంది డిస్కౌంట్ కాబట్టి ఇది నెగిటివ్లోనే ఉంది, డైరెక్ట్గా ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నాం. సో 2 డిఫరెంట్ ఫార్ములాస్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. పర్సంటేజ్లో కానీ ప్రాఫిట్ అండ్ లాస్లో కానీ సింగిల్ వాల్యూ 2 టైమ్స్ చేంజ్ అవుతుంది, ఓవరాల్ చేంజ్ ఎంత అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY by 100. ఇది గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా డిస్కౌంట్స్ ఇచ్చి 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చి సింగిల్ డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే A ప్లస్ B మైనస్ AB by 100, సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. రైట్, నెక్స్ట్. One single discount which is equivalent to 20%, 10%, 5% is given by.
ఫార్ములాస్ అంటే 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఉన్నాయి అనుకోండి అమ్మా, మనం ఇందాక మాట్లాడినట్లుగా a ప్లస్ బి మైనస్ ఏబి బై 100 వేసేసి సింగిల్ డిస్కౌంట్ చెప్పొచ్చు. బట్ మోర్ దెన్ 2 ఉన్నాయి అనుకోండి, ఫార్ములాస్ గుర్తుపెట్టుకునే దానికంటే డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయటం మొదలు పెడదాం. మార్కెట్ ప్రైస్ 100 అని తీసుకుంటాం. ఇందులో మీకు ఇంకొకటి ప్రాఫిట్ అండ్ లాస్ చాప్టర్లో ప్రాఫిట్ పర్సెంట్ లాస్ పర్సెంట్ మాత్రమే ఇచ్చారనుకోండి, కాస్ట్ ప్రైస్ 100 అని తీసుకొని మొదలు పెడతాం. మనకి వేరే ఏమీ లేవు, ఓన్లీ కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, ప్రాఫిట్ పర్సెంట్, లాస్ పర్సెంట్, వీటి వరకు మాత్రమే ఉంటే కాస్ట్ ప్రైస్ 100 అని తీసుకొని మొదలు పెడతాం. ఒకవేళ ఎప్పుడైతే క్వశ్చన్లో డిస్కౌంట్ అని అన్నారు, డిస్కౌంట్ అని ఎప్పుడు వచ్చినా సరే మార్కెట్ ప్రైస్ 100 అని తీసుకొని మొదలు పెట్టాలి. ఎందుకంటే డిస్కౌంట్ పర్సెంటేజ్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ 100. సో మనకి ఇక్కడ ఓన్లీ డిస్కౌంట్ల గురించే మాట్లాడారు కాబట్టి మార్కెట్ ప్రైస్ 100 అని అనుకుందాము. నౌ ఫస్ట్ 20% డిస్కౌంట్ అన్నారు. 20% డిస్కౌంట్ ఇస్తే ఇక్కడ -20 అంటే వాల్యూ 80 అయిపోయింది. తర్వాత 10% డిస్కౌంట్ ఇచ్చాం. 10% డిస్కౌంట్ అంటే ఇది -8 72 అయింది. థర్డ్ 5% డిస్కౌంట్ ఇవ్వాలి. 10% అంటే 7.2, 5% అంటే 3.6. మనం ముందు నుంచి నేర్చుకుంటా వస్తున్నాం. ఫైనల్ గా డిస్కౌంట్ అన్నారు కాబట్టి 72లోంచి 3.6 తీసి ఇక్కడ ఒక నంబర్ రాసి 100కి దీనికి డిఫరెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్ని యాడ్ చేసినా సరిపోతుంది, విచ్ ఈస్ 31.6. ఓవరాల్ డిస్కౌంట్ 31.6, విచ్ ఈస్ సెకండ్ ఆప్షన్. జనరల్ గా చేసేది ఏంటి అంటే 72లోంచి 3.6 తీసేస్తారు. తీసేసి 68.4 రాస్తారు. రాసి 100కి 68.4కి ఉన్న డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తారు. ఇనీషియల్ వాల్యూ 100, ఫైనల్ వాల్యూ 68.4. తగ్గింది ఎంత అంటే 31.6. సో ఇది క్యాలిక్యులేట్ చేయకుండా ఇవన్నీ తగ్గిన వాల్యూసే కాబట్టి వీటిని యాడ్ చేస్తే 31.6 అయిపోతుంది. 3 successive discounts of 10% is equivalent to a single discount of. ఓకే రైట్. దీన్ని సేమ్ ఇంతకు ముందు ప్రీవియస్ మెథడ్ ఎలా అయితే చేసామో అలానే చేయొచ్చు. అది కాకుండా ఇంకొకటి కూడా ఉంది. అంటే ప్రాబ్లంలో ఉన్న కండిషన్ని బట్టి నంబర్స్ బట్టి మనం చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మెథడ్ని. ఫస్ట్ మెథడ్ ఇంతకు ముందు మాట్లాడిందే చెప్తాను. ఇనీషియల్ వాల్యూ 100 అని తీసుకుంటున్నాను. 10% డిస్కౌంట్ అంటే -10, వాల్యూ 90 అయిపోయింది. దీని మీద 10% అంటే 9, వాల్యూ 81 అయిపోతుంది. మళ్ళీ దీని మీద 10% అన్నారు కాబట్టి 8.1. ఫైనల్ గా వచ్చిన డిస్కౌంట్ ఎంత అని అంటున్నారు. 10, 9, 19, 19 ప్లస్ 8 27.1. ఇది ఒక మెథడ్, ప్రీవియస్ ఎక్స్టెన్షన్. సో రెండోది నేను చెప్తున్న మెథడ్ ఏంటి అని అంటే ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 10% డిస్కౌంట్ ఇచ్చాము అని చెప్పారు. 10% డిస్కౌంట్ ఇచ్చాము అని అంటే వాల్యూ 90% అయింది. ఇది ఫస్ట్ టైం. అలా 3 times ఇచ్చారు మొత్తం. ఫస్ట్ టైం 90% అయింది, సెకండ్ టైం కూడా ఇచ్చారు కాబట్టి 90%, థర్డ్ టైం కూడా ఇచ్చారు కాబట్టి మళ్ళీ 90% అవుతుంది. 10% డిస్కౌంట్ 3 times ఇచ్చారు కాబట్టి 90% ఆఫ్ 90% ఆఫ్ 90%. ఇలా 3 times వచ్చింది. అంటే 9³ వేసేయచ్చు. మళ్ళీ 90% ఆఫ్ 90%, ఇదంతా కూడా చేయక్కర్లేదు. సింపుల్ గా 9 × 9 × 9, 9³ 729. మనకి ఇనీషియల్ వాల్యూ 100%, డిస్కౌంట్లు ఇస్తూ వెళ్తున్నామంటే దానికంటే తక్కువే ఉండాలి. కాబట్టి మన సెల్లింగ్ ప్రైస్ అనేది 3 times 10% ఈచ్ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 72.9% అయిందంటే మనకు వచ్చిన డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత అంటే డిఫరెన్స్ అవుతుంది, విచ్ ఈస్ 27.1%. సేమ్ 27.1%. మరి ప్రీవియస్ క్వశ్చన్ లో కూడా ఈ మెథడ్ వాడచ్చా? డెఫినెట్ గా వాడచ్చు. కాకపోతే అక్కడి సింప్లిఫికేషన్ టైం ఎక్కువ పట్టుద్ది. ఇక్కడ ప్రతిసారి 10%, 10%, 10% అన్నారు కాబట్టి డిస్కౌంట్స్ అనేవి ప్రతిసారి 90%కి అమ్ముతాం. అలా 3 times అమ్ముతున్నాం కాబట్టి 90% ఆఫ్ 90% ఆఫ్ 90%. 3 times వచ్చింది, 9³ 729.
72.9%గా ట్రీట్ చేసాము. డిస్కౌంట్ అనేది 27.1. మరి ఇదే క్వశ్చన్కి ప్రీవియస్ క్వశ్చన్కి ఈ మెథడ్ వాడాలంటే ఫస్ట్ టైం 20% డిస్కౌంట్ ఇచ్చాము అని అంటే సెల్లింగ్ ప్రైస్ 80% అవుతుంది. తర్వాత 10% డిస్కౌంట్ ఇచ్చాము అంటే 90% అవుతుంది. ఆ తర్వాత లాస్ట్ 5% డిస్కౌంట్ ఇచ్చాము అంటే 95% అవుతుంది. ఇక్కడ మల్టిప్లికేషన్కి టైం ఎక్కువ పట్టుద్ది. సో మన ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే ఇదే, కానీ ఇది క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే మనకి క్యాలిక్యులేటర్ కావాలి, లేదంటే టైం ఎక్కువ పట్టుద్ది. సో ఇక్కడ డిఫరెంట్ నంబర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఆ మెథడ్లోకి వెళ్ళాం. ఇది 100 తీసుకొని స్టెప్ బై స్టెప్ తగ్గించుకుంటూ రావటం. బట్ వేరస్ థర్డ్ క్వశ్చన్లో చూసినట్లయితే ప్రతిసారి 10% ఉంది. ప్రతిసారి 10% ఉంది కాబట్టి ప్రతిసారి వాల్యూ 90% అవుతుంది. అలా 3 టైమ్స్ అయింది కాబట్టి హోల్ క్యూబ్ తీసేసుకుందాం. 9 క్యూబ్ 729 విచ్ ఈ 72.9 డైరెక్ట్. ఇది ఫైనల్ సెల్లింగ్ ప్రైస్. మరి డిస్కౌంట్ ఎంత అంటే డిఫరెన్స్. ఇప్పుడు ఇదే క్వశ్చన్లో 10% డిస్కౌంట్ అని కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 20% అన్నారనుకోండి. ప్రతిసారి 20% డిస్కౌంట్ ఇస్తున్నారు అంటే వాల్యూ 80% అవుతుంది. అలా 3 టైమ్స్ ఇచ్చారు కాబట్టి 80% ఆఫ్ 80% ఆఫ్ 80% 3 టైమ్స్ ఇస్తున్నాం. 8 క్యూబ్ తీసుకుంటాము విచ్ ఈజ్ ఈక్వల్ టు 512 అంటే 51.2. ఈ 51.2 ఏంటి? ఫైనల్ సెల్లింగ్ ప్రైస్. ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ అనేది 51.2. మరి మనకు వచ్చిన డిస్కౌంట్ ఎంత అంటే 100లో నుంచి దీనికి డిఫరెన్స్ విచ్ ఈజ్ 48.8. ఇది డిస్కౌంట్ అవుతుంది. సో డిఫరెంట్ నంబర్స్ ఉంటే 100 తీసుకొని స్టెప్ బై స్టెప్ తగ్గించుకుంటూ వెళ్తాం. సేమ్ నెంబర్ ఉన్నట్లయితే స్క్వేర్లు, క్యూబ్లు, పవర్ 4లు తీసుకుంటే ఈజీ అయిపోతుంది. ఇట్స్ అప్ టు యూ. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఆన్సర్ చేయటానికి ఉన్న ఛాన్సెస్ అన్నీ చెప్తున్నాను. ఫైనల్లీ ఇట్ ఈస్ యూ. వెన్ యు ఆర్ ఇన్ ఎగ్జామినేషన్ హాల్, విచ్ మెథడ్ టు బి యూస్డ్ యూ హ్యావ్ టు డిసైడ్. The price of an article is raised by 45%. Price 45% increase చేశారు. And then 2 successive discounts of 15% each are allowed. Ultimately the price of the article is. అంటే ఫైనల్గా మనల్ని అడిగింది ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు. అల్టిమేట్గా ఫైనల్గా వచ్చిన వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. కాస్ట్ ప్రైస్ 100 తీసుకుందాం. ఫస్ట్ లైన్లో 45% ఇంక్రీజ్ చేశారు కాబట్టి ఇది 145% అయింది మార్కెట్ ప్రైస్. అవర్ మార్కెట్ ప్రైస్ ఈజ్ 145 వేర్ కాస్ట్ ప్రైస్ ఈజ్ 100. 2 టైమ్స్ డిస్కౌంట్స్ ఇచ్చారు, ప్రతిసారి 15% ఇచ్చారు. ఫస్ట్ టైం 15% క్యాలిక్యులేట్ చేద్దాం. 10% అంటే 14.5, 5% అంటే 7.25, 14.5 7.25 అంటే 21.75. 22 సబ్ట్రాక్ట్ చేసి 0.25 యాడ్ చేద్దాం. 22 సబ్ట్రాక్ట్ చేస్తే 123. ఇప్పుడు మరలా 0.25 యాడ్ చేస్తున్నాం. వాల్యూ ఎంత అయింది? సెకండ్ టైం కూడా మరలా 15% డిస్కౌంట్ అన్నారు. ఇప్పుడు కంపల్సరీగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 10% అంటే 12.325. 5% అంటే దీనిలో హాఫ్ 6.1625. మొత్తాన్ని యాడ్ చేస్తున్నాం 18.4875. 18.4875. ఆప్షన్స్ కూడా చూసుకోండి ఒకసారి. ఆఫ్టర్ డెసిమల్ 4 డిజిట్స్ ఉన్నాయి, సో కొంచెం కేర్ఫుల్గానే వెళ్ళాలి. ఇప్పుడు అగైన్ 2 వేస్ ఉన్నాయి మనకి. నెంబర్ 1, ఫస్ట్ టైం 45 పెంచామని తెలుసు, తర్వాత తగ్గినవి ఇవని తెలుసు. ఒక వే ఏంటి అని అంటే 123.2500లో నుంచి 18.4875 తీసి ఎంత నెంబర్ వస్తుందో రాసి 145కి దీనికి డిఫరెన్స్ తీసుకోవటం ఒక పద్ధతి. లేదా 100 కంటే కాస్ట్ ప్రైస్ కంటే ఇక్కడ వచ్చే ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ అనేది ఎంత పర్సెంట్ ఎక్కువ ఉంది లేదా ఎంత పర్సెంట్ తక్కువ ఉంది కంపేర్ చేయటం ఒక వే.
బట్ ఇక్కడ ఉన్న నంబర్స్ ని బేస్ చేసుకుంటే నాన్ రౌండ్ ఫిగర్స్ పరమ దరిద్రంగా ఉన్నాయి. సో ఈ మెథడ్ కంటే నేనేం చేయదలుచుకున్నాను, ఫస్ట్ టైం 45% పెరిగింది అని తెలుసు కాబట్టి 45 పెరిగింది. తర్వాత 2 times లో ఇక్కడ ఎంత తగ్గుతుంది అనేది ఫైనల్ గా ఒకసారి నేను క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ రాస్తాను. ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే 2118 విచ్ ఈస్ 39. ఇక్కడ నుంచి క్యారీ డైరెక్ట్ గా ఒకటి వస్తుందనే తెలుసు కాబట్టి 40 పాయింట్. ఇప్పుడు ఈ 7500 ప్లస్ 4875 ఎంతో యాడ్ చేసి చూద్దాం. ఆఫ్టర్ డెసిమల్ 4 digits వస్తాయి కాబట్టి లాస్ట్ 2 digits రాశాను. 7548 అంటే 123 అంటే ఇది 23.75. ఫస్ట్ టైం కాస్ట్ ప్రైస్ 45 పెరిగింది. తర్వాత 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చాం అంటే ఈ రెండు తగ్గుతున్నాయి. ఓవరాల్ చేంజ్ ఏంటంటే 45 మైనస్ దిస్ నంబర్ డైరెక్ట్ గా మీకు వచ్చేది. 45 నుంచి ఇంత సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ 40 సబ్ట్రాక్ట్ చేద్దాం, తర్వాత 0.2375 తీసేద్దాం. 45 లోంచి 40 తీసేస్తే 5. ఇప్పుడు 5 లోంచి 0.2375 తీసేస్తాను. 4.7625 పాజిటివ్ నెంబర్ వచ్చింది కాబట్టి ఇట్ ఈజ్ ఇంక్రీజింగ్. ఒకవేళ ఇది నెగిటివ్ నెంబర్ అయితే డిక్రీజింగ్ అని రాసేవాడిని. ఇంక్రీజ్డ్ బై 4.7625. ఎల్లో కలర్ లో రాసింది ఈజీ మెథడ్. ఇంకొకటి ఏంటి అని అంటే 123.2500 లో నుంచి 18.4875 సబ్ట్రాక్ట్ చేసి ఇక్కడ నంబర్ రాయాలి. ఒకవేళ మీరు రాసినట్లయితే ఇక్కడ వచ్చే నంబర్ ఎంతో కూడా నేను రాస్తా. ఇది 104.7625 అవుతుంది. 123.2500 లో నుంచి 18.4875 సబ్ట్రాక్ట్ చేస్తే మీకు 104.7625 వస్తుంది. కాస్ట్ ప్రైస్ 100 నుంచి స్టార్ట్ చేశాము. ఫైనల్ గా సెల్లింగ్ ప్రైస్ ఇంత అయింది. ఎంత పెరిగింది అని అంటే 4.7625% పెరిగింది. ఇందులోంచి ఈ నంబర్ తీసి డైరెక్ట్ గా నువ్వు రాసు, నీకు ఎలా తెలుసు? నాకు ఆన్సర్ తెలుసు కాబట్టి రాసా. 4.7625 పెరిగింది కాబట్టి ఇక్కడ నుంచి అది పెంచి రాశాను, అంతేగాని ఇది నేను క్యాలిక్యులేట్ చేయలేదు. అది మీరు చేసినా నేను చేసినా ఎవరు చేసినా టైం అయితే ఎక్కువ పడుతుంది, నో డౌట్ అబౌట్ ఇట్. రైట్, ఇది లెందీ అని అనిపిస్తుంది బికాస్ ఆఫ్ నంబర్స్. పాయింట్ తర్వాత 4 digits వచ్చినాయి. నంబర్ వల్ల లెందీ అని అనిపిస్తుంది తప్ప లాజిక్ అయితే మాత్రం సింపుల్ లాజిక్. ఏది మీకు క్వశ్చన్స్ లో 2 types ఉంటాయండి. ఒకటి నంబర్ వల్ల పెద్దదవటం, లాజిక్ వల్ల పెద్దదవటం. నంబర్ వల్ల పెద్దదైతే అది బ్లైండ్ గా హార్డ్ వర్క్ అనమాట, మెల్లగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి. లాజిక్ వల్ల పెద్దదవుతుంది అని అనుకోండి, బ్రెయిన్ ఎక్కువ పని చేయాలి. నంబర్ వల్ల పెద్దదవుతుంది అని అనుకోండి, చెయ్యి ఎక్కువ పని చేయాలి, అంతే తేడా. సో లాజిక్ అంటే నంబర్ పెద్దగా ఉంటేనే మీకు ఈజీ అనిపిస్తుంది. A chair is marked for 210 and sold for 189. Find the discount rate for this transaction. Direct question. 210 మార్కెట్ ప్రైస్ ఉంది, ఫైనల్ గా దాన్ని 189 కమ్మాము. ఎంత డిఫరెన్స్ ఉంది అని అంటే 21. 210 లో నుంచి 21 తీసేస్తే 189. ఇప్పుడు ఈ 21 అనేది డిస్కౌంట్ పర్సెంటేజ్ లో క్యాలిక్యులేట్ చేయమన్నారు కాబట్టి డిస్కౌంట్ క్యాలిక్యులేటెడ్ అపాన్ ఆల్వేస్ మార్కెట్ ప్రైస్. ఇది మార్కెట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ కి సెల్లింగ్ ప్రైస్ కి మధ్యలో ఉండే డిఫరెన్స్ నే డిస్కౌంట్ అంటాం. డిస్కౌంట్ పర్సెంట్ ఎప్పుడు కూడా మార్కెట్ ప్రైస్ మీద మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి బై 210. డినామినేటర్ నుంచే ఆన్సర్ తీసుకురండి అని ఎప్పుడు సజెస్ట్ చేస్తూ ఉంటా. డినామినేటర్ లో 10% అంటే 21. అసలు ఈ స్టెప్ కూడా వేయక్కర్లేదు, డైరెక్ట్ గా ఇక్కడ చూసిన వెంటనే ఆన్సర్ అయిపోతుంది మీకు. 21 అనేది డిస్కౌంట్, ఇది మార్కెట్ ప్రైస్ మీద ఎంత పర్సెంట్ అని అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు 10%. ఇక్కడి నుంచే చూద్దాం. 210 లో 10% అంటే 21 కాబట్టి డిస్కౌంట్ పర్సెంటేజ్ ఈస్ 10%. స్టెప్ కూడా రాయక్కర్లేదు. డిస్కౌంట్ పర్సెంటేజ్ ఈస్ డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. ఇది క్లాస్ రూమ్ లో నేర్చుకునేటప్పుడు ఇట్లా నేర్చుకోవాలి, కానీ ఎగ్జామ్ హాల్లో చేసేటప్పుడు ఇలా మొత్తం స్టెప్స్ అన్ని రాసి చేయడానికి కుదరదు, అంత టైం ఉండదు మనకి.
Find the selling price of an article if a shopkeeper allows 2 successive discounts of 5% each on the market price of 80 rupees. ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఇందులో రకరకాలుగా చేయొచ్చు. ఒకటి, 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చారు కాబట్టి సింగిల్ డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేసి చేయటం, టైం టేకింగ్. అది డైరెక్ట్గా నంబర్ 80 నుంచి తీసుకొని స్టార్ట్ చేయటం అనేది ఈజీ క్వశ్చన్. 1 by 1 చెప్తా. ఫస్ట్ ఇది టైం టేకింగ్ అని చెప్పాను. అది చేసిన తర్వాత తెలియకూడదు మనకి. చేయబోయేటప్పుడే ఒకసారి మైండ్లో ఆలోచించుకోవాలి మనం వేసేయాల్సిన స్టెప్ ఎంత అనేది. చేసిన తర్వాత తెలిసింది అని అనుకోండి టైం ఎక్కువ పడుతుందని, టైం వేస్ట్ ప్రాసెస్. 5% అన్నారు. 10% అంటే 80, 10% అంటే 8, 5% అంటే 4. ఫస్ట్ 4 రెడ్యూస్ చేసాం, 76 అయింది. మరలా దీనిలో నుంచి 5% ఇవ్వాలి. 10% అంటే 7.6, 5% అంటే 3.8. 76లో నుంచి 3.8 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 72.2 అవుతుంది. ఇదేమో మార్కెట్ ప్రైస్, ఇదేమో సెల్లింగ్ ప్రైస్. మనల్ని అడిగింది ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ కాబట్టి 72.2 డైరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్కి ఇది బెస్ట్ మెథడ్. ఇంకొకటి టైం టేకింగ్ అని చెప్పాను. ఆ టైం టేకింగ్ ప్రాసెస్ ఏంటో ఒకసారి అది కూడా చూద్దాం. రైట్, ఫస్ట్ సింగిల్ డిస్కౌంట్ ఎంతో క్యాలిక్యులేట్ చేద్దాం. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చి సింగిల్ డిస్కౌంట్ కావాలి అని అంటే A+B - AB/100 అని ఆల్రెడీ అనుకున్నాం. ప్రతిసారి డిస్కౌంట్ 5 కాబట్టి A+B - AB/100, 5 × 5 25/100. ఇది 0.25. 10 - 0.25 అంటే 9.75. సింగిల్ డిస్కౌంట్ 9.75% వచ్చింది కాబట్టి మన సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది అని అంటే 90.25% ఆఫ్ 80. 9.75 ప్రైస్ తగ్గించాలి అంటే 90.25% అమ్మాలి. ఇక్కడ సింప్లిఫికేషన్ టైం పడుతుంది. సో ఈ స్టెప్ ఇక్కడ వరకు రాసిన తర్వాత తెలియకూడదు. ముందే మనం ఈ మెథడ్లోకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు జస్ట్ ఇమాజిన్ A+B - AB/100 చేసినప్పుడు ఇక్కడ ఇంటీజర్లో వస్తుంది అని అనుకుంటే క్వశ్చన్ని సింప్లిఫై చేయటం తక్కువ టైంలోనే అయిపోతుంది. కానీ ఇక్కడ డెసిమల్ వస్తుంది అనే విషయం మనం అబ్జర్వ్ చేయగలగాలి. స్టెప్స్ రాయి కంటే ముందుగానే మైండ్లో అబ్జర్వేషన్ అనేది రావాలి. ఇక్కడ ఎప్పుడైతే డెసిమల్ వస్తుందో సెల్లింగ్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కూడా మనకి డెసిమల్ పడుతుంది. 90.25% క్యాలిక్యులేట్ చేయాలి. చేసిన తర్వాత కూడా మీకు వచ్చేది 72.20నే. ఇది కూడా ఒక మెథడ్ ఉంది కానీ టైం టేకింగ్ ప్రాసెస్. నెక్స్ట్, ఆఫ్టర్ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 25% and 10%, a shirt was sold for 480. What was the original market price of the shirt? Right. దీన్ని కూడా 2 డిస్కౌంట్స్ ఇచ్చారు, సక్సెసివ్ డిస్కౌంట్స్. తర్వాత ఫైనల్గా మనం 480కి అమ్మాం. అయితే ఒరిజినల్ మార్కెట్ ప్రైస్ ఎంత, నియరెస్ట్ టు ఇంటీజర్ అని అడుగుతున్నారు. ఓకే, ఫస్ట్ 100 మార్కెట్ ప్రైస్ అని తీసుకుంటున్నాం. 25% డిస్కౌంట్ ఇచ్చాము అంటే 75 అవుతుంది. మరలా 10% డిస్కౌంట్ ఇచ్చాము అంటే 75లో నుంచి 7.5 తగ్గించాలి, 67.5 అవుతుంది. ఈ 67.5% అనేది 480 రూపీస్ అని చెప్పారు. మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 100% వాల్యూ ఎంతో క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో 480 అనేది 67.5% కాబట్టి 1% ఎంత అంటే 67.5. మనల్ని అడిగింది మార్కెట్ ప్రైస్ కాబట్టి ఇంటూ 100. ఇక్కడ డెసిమల్ తీసేయటం కోసం నేను ఇక్కడ ఒక న్యూమరేటర్లో ఎక్స్ట్రా 0 తీసుకుంటాను. 25తో క్యాన్సిలేషన్కి వెళ్తున్నాను. 25 27 టైమ్స్ అవుతుంది.
25 40 టైమ్స్ అవుతుంది. 3 మల్టిపుల్స్ ఉన్నాయి కాబట్టి 3 9 టైమ్స్, 3 160 టైమ్స్. న్యూమరేటర్లో 2 zeros ఉన్నాయి, అది కాకుండా 16 into 4 ఉంది. 16 into 4 అంటే 6400. డినామినేటర్లో 9 ఉంది. క్యాలిక్యులేట్ చేద్దాం. 7 టైమ్స్ 7 9 63. ఒక్కసారి ఆప్షన్స్కి వెళ్ళాను, అన్నిట్లోనూ 7 ఉంది. 10 ఉంది అంటే 1 టైం, అంటే ఆన్సర్ 7 1 తోటి స్టార్ట్ అవ్వాలి. అలా ఉన్న ఆప్షన్ ఒకే ఒకటి ఉంది కాబట్టి డైరెక్ట్గా 711 పెట్టేసేయచ్చు. ఆఫ్టర్ గివింగ్ 10% డిస్కౌంట్ on an article, there is still a profit of 10%. What will be the profit percentage when no discount is given? Okay, 10% డిస్కౌంట్ ఇచ్చాం, స్టిల్ 10% ప్రాఫిట్ ఉంది. 10% డిస్కౌంట్ ఇచ్చాము అని అంటే మనం 90% ఆఫ్ మార్కెట్ ప్రైస్కి అమ్మాలి. ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. 10% ప్రాఫిట్ అనేది చెప్పారు కాబట్టి 10% ప్రాఫిట్ ఉంది అని అంటే దట్ విల్ బి ఈక్వల్ టు 110% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్. 10% డిస్కౌంట్ ఇచ్చాము అంటే 90% ఆఫ్ మార్కెట్ ప్రైస్కి అమ్మాలి. 10% ప్రాఫిట్ వచ్చింది అని అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది 110% ఆఫ్ కాస్ట్ ప్రైస్. ఇది సెల్లింగ్ ప్రైసే, ఇది కూడా సెల్లింగ్ ప్రైసే కాబట్టి రెండు ఈక్వల్. మీకు ప్రాఫిట్ అండ్ లాస్ చాప్టర్లో చెప్పాను, ఈక్వేషన్ ఫార్మాట్లో ఉండి రేషియో కాన్సెప్ట్లోకి వెళ్లకుండా డైరెక్ట్గా రెయిన్బోకి వెళ్ళండి అని చెప్పాను. దీని నుంచి ప్రొసీజర్ ప్రకారంగా చేయాలి అని అంటే 100% ఆఫ్ మార్కెట్ ప్రైస్ వెన్ దెర్ ఈజ్ నో డిస్కౌంట్. అసలు డిస్కౌంట్ ఇవ్వలేదు అని అంటే 100% ఆఫ్ మార్కెట్ ప్రైస్ కమ్మాలి. అది ఎంత పర్సంటేజ్ ఆఫ్ కాస్ట్ ప్రైస్కి ఈక్వల్ అవుతుందో క్యాలిక్యులేట్ చేయాలి. ఇది ప్రొసీజర్. సో ఇక్కడ వాల్యూస్ అనేవి మనకి కంపారిటివ్గా కోఆపరేట్ చేయట్లేదు కాబట్టి నేను ఈ ఫార్మాట్లో కాకుండా ఫార్మాట్ మార్చాలి అని అనుకున్నా. పర్సంటేజ్ కామన్ ఉంది, 0 కూడా కామన్ ఉంది. ఇక్కడ ఈక్వేషన్ ఫార్మాట్ ఉంది. ఈక్వేషన్ ఫార్మాట్ ఉన్నప్పుడు రెయిన్బోకి వెళ్ళండి అని చెప్పా. కాస్ట్ ప్రైస్ ఈజ్ 9, మార్కెట్ ప్రైస్ ఈజ్ 11. డిస్కౌంట్ ఇవ్వలేదు అని అంటే మనం మార్కెట్ ప్రైస్కి అమ్ముతున్నాం, అంటే 11 రూపీస్కి అమ్ముతున్నాం. మరి మన కాస్ట్ ప్రైస్ అనేది 9 రూపీసే ఉంది. 9 రూపీస్ కొంటున్నాము, మార్కెట్ ప్రైస్ నో డిస్కౌంట్ అన్నారు కాబట్టి మార్కెట్ ప్రైస్ ఎంతో అంతకే అమ్మేస్తున్నాం. 9 రూపీస్కి కొన్నాం, 11కి అమ్ముతున్నాం, అంటే ప్రాఫిట్ 2 రూపీస్ వచ్చింది. కాస్ట్ ప్రైస్ ఎంత? 9 రూపీస్. పర్సంటేజ్ అన్నారు కాబట్టి ఇంటూ 100. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంటే 2/9 ఇంటూ 100. 200/9 క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. 1/9 అంటే 11 1/9. 2/9 అంటే 2 ఇంటూ 11 1/9. 22 2/9%. ఆప్షన్స్లో మిక్స్డ్ ఫ్రాక్షన్లో లేదు, డెసిమల్లో ఉంది కాబట్టి 22.22. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. ఈ ఫార్మాట్ నేను మీకు ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశాను. ఈక్వేషన్ ఫార్మాట్లో ఉన్నప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ చాప్టర్లో చెప్పాం. 11 ఆర్టికల్స్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 14 ఆర్టికల్స్ కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ పర్సెంట్ ఎంత అంటే SP/CP తీసుకొని SP/CP -1 ఇంటూ 100. ఈ ఫార్ములా వాడద్దు, డోంట్ యూజ్ దిస్. ఐ టోల్డ్ యూ టు గో ఫర్ రెయిన్బో మల్టిప్లికేషన్. ఈక్వేషన్ ఫార్మాట్లో ఉన్నప్పుడు రెయిన్బోకి వెళ్ళిపోతాం. సేమ్ కాన్సెప్ట్ నేను ఇక్కడ రీయూజ్ చేశాను అంతే. హోప్ ఇట్ ఈస్ అండర్స్టూడ్. A retailer offers a discount scheme on shirts, that is buy 3 get 2 free. What is the discount percentage? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి కన్ఫ్యూజ్ అవ్వద్దు, సింపుల్ థియరీ చెప్తాను. మీరే షాప్ ఓనర్ అనుకోండి, ఆన్సర్ అయిపోద్ది.
మీరే షాప్ ఓనర్ అనుకోండి, షర్ట్ వాల్యూ 100 అనుకోండి. మామూలుగా మనం కాస్ట్ ప్రైస్ 100, మార్కెట్ ప్రైస్ 100 ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఎప్పుడు 100 మీదే స్టార్ట్ చేస్తాం మనం. ఇక్కడ కూడా 100 అనే అనుకుందాం, కాకపోతే ప్రతి షర్ట్ 100 అనుకోండి, మీదే షాప్ అనుకోండి. సో మీరు షాప్లో ఉన్నారు, బై 3 get 2 ఫ్రీ అన్నారు. ఒక్కొక్క షర్ట్ 100 రూపీస్. ఇక్కడ టోటల్ ట్రాన్సాక్షన్లో ఎన్ని షర్ట్స్ ఉన్నాయో అబ్జర్వ్ చేయండి. 3 కొంటే 2 ఫ్రీ ఇస్తానన్నాడు, అంటే మొత్తం ఎన్ని షర్ట్లు ఉన్నాయంటే 5 షర్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్క షర్ట్ వాల్యూ 100 రూపీస్. ఒక్కొక్క షర్ట్ 100 రూపీస్ కాబట్టి 5 షర్ట్స్ కలిపి 500 రూపీస్ అవుతుంది. షర్ట్ ప్రైస్ అని అన్నాం కాబట్టి టోటల్ మార్కెట్ ప్రైస్ 500. ఒక్కొక్క షర్ట్ ప్రైస్ 100 రూపీస్. షర్ట్ మీద స్టిక్కర్ ఉంది, ఎంఆర్పి ఉంటుంది, ఆ ఎంఆర్పి 100 రూపాయలు అని ఉంది. ట్రాన్సాక్షన్లో 5 షర్ట్లు ఉన్నాయి కాబట్టి 5 షర్ట్లకి కలిపి మార్కెట్ ప్రైస్ 500 రూపాయలు. ఇప్పుడు అమ్మేటప్పుడు ఎంతకు అమ్ముతున్నారు? బై 3 అని అన్నారు. సో కస్టమర్ మీ దగ్గర నుంచి యాక్చువల్గా కొంటుంది 3 షర్ట్లే. 3 షర్ట్లే కొంటున్నాడు, ఒక్కొక్క షర్ట్ మీద 100 రూపీస్ అని ఉంది. సో కస్టమర్ దగ్గర నుంచి మీకు వచ్చే వాల్యూ ఎంత అంటే 300 రూపీస్. 3 షర్ట్లకు మాత్రమే కస్టమర్ డబ్బులు పే చేస్తున్నాడు, ఒక్కొక్క షర్ట్ మీద 100 రూపీస్ అని ఉంది. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 300. మీ మార్కెట్ ప్రైస్ 500, సెల్లింగ్ ప్రైస్ 300, డిస్కౌంట్ 200 అపాన్ మార్కెట్ ప్రైస్ 500, పర్సంటేజ్ ఇంటూ 100. 2 zeros క్యాన్సిల్, 2/5 అని వచ్చింది అంటే 40%. డన్, అయిపోయింది. మళ్ళీ అడిగింది కూడా డిస్కౌంట్ పర్సంటేజ్. మీరే షాప్ ఓనర్ అని అనుకోండి, 5 షర్ట్స్ ట్రాన్సాక్షన్లో ఉన్నాయి, ఈచ్ షర్ట్ 100 రూపీస్ కాబట్టి 500 రూపీస్. కస్టమర్ మీ దగ్గర కొంటున్నది యాక్చువల్గా పే చేసుకునేది 3 షర్ట్సే కాబట్టి 300 రూపీస్ సెల్లింగ్ ప్రైస్. నెక్స్ట్, if 3 coconuts are offered free on purchase of 12 coconuts priced 25 each, what is the effective discount on each coconut? ఇక్కడ వాళ్ళు 25 అని ఇచ్చారండి ప్రైస్, బట్ దీన్ని అది లేకుండా 100 అని తీసుకుని కూడా మనం స్టార్ట్ చేయొచ్చు. ప్రీవియస్ క్వశ్చన్లో 100 రూపీస్ అని స్టార్ట్ చేసాం ఆల్రెడీ మనం. ఇప్పుడు ప్రైస్ 25 రూపీస్ అని ఇచ్చారు. మీ దగ్గర 3 పద్ధతులు ఉన్నాయి. 1, ఈ 25 రూపీస్ అనుకొని స్టార్ట్ చేయటం. 2, ప్రీవియస్ క్వశ్చన్లో మనం 100 అనుకున్నాం కాబట్టి 100 అనుకొని స్టార్ట్ చేయటం. 3, అసలు ప్రైస్ లేకుండా డైరెక్ట్గా తీసుకుందాం, 1 రూపీ అని తీసుకొని స్టార్ట్ చేసేద్దాం. మొత్తం మన దగ్గర ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ కోకోనట్స్ 15. టోటల్ 15 ఉన్నాయి. అందులో ఫ్రీగా వచ్చేవి 3 మాత్రమే కాబట్టి 3 ఫ్రీగా వస్తున్నాయి. డిస్కౌంట్ పర్సంటేజ్ అన్నారు కాబట్టి ఇంటూ 100, 300/15 విచ్ ఈజ్ ఈక్వల్ టు 20%. సింగిల్ లైన్లోకి పట్టుకొచ్చాం. ఒక్కొక్కటి 1 రూపీ అని అనుకున్నా. టోటల్ ట్రాన్సాక్షన్లో 15 కోకోనట్స్ ఉన్నాయి అంటే మార్కెట్ ప్రైస్ అనేది 15. 3 ఫ్రీగా ఇస్తున్నాడు, 12 కొంటున్నాడు కాబట్టి సెల్లింగ్ ప్రైస్లో ఉన్నది 12. ఫ్రీగా ఇస్తున్నాడు అని అంటే అది డిస్కౌంట్. డిస్కౌంట్ 3 ఉన్నాయి. డిస్కౌంట్ పర్సెంట్ అన్నారు కాబట్టి 3/15 పర్సెంటేజ్ ఇంటూ 100. మీరు యాక్చువల్గా క్వశ్చన్లో ఉన్న నంబర్స్ని వాడాలి అని అనుకోండి, ఇక్కడ ఇంటూ 25 చేయాలి, ఇక్కడ ఇంటూ 25 చేయాలి, ఇక్కడ కూడా ఇంటూ 25 చేయాలి. డిస్కౌంట్ పర్సెంటేజ్ అన్నాం కాబట్టి 3 × 25 డివైడెడ్ బై మార్కెట్ ప్రైస్ 15 × 25 పర్సెంటేజ్ ఇంటూ 100. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 25 క్యాన్సిల్ అవుతుంది. నేను ఇదే పాయింట్ చెప్పాను. ప్రీవియస్ క్వశ్చన్లో 100 అని తీసుకుని స్టార్ట్ చేసాం. బోత్ 100 అని అనుకోండి, 2 క్యాన్సిల్ అవుతాయి. లేదు 25 అన్నారు, అది క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అవుతుంది అనే విషయం మనకు ముందే తెలుసు కాబట్టి 1 అని తీసుకున్నాం. 1 అని తీసుకుంటే 3/15 ఇంటూ 100 డైరెక్ట్ స్టెప్ వచ్చేస్తుంది ఆన్సర్. సో ఇది వేయగలిగే స్టేజ్లోకి వెళ్ళాలి. ఈ స్టెప్ రావాలి. ఎ సెల్లర్ గివ్స్ 4 toys ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆన్ బయింగ్ 14 toys.
వాట్ పర్సంటేజ్ డస్ ద కస్టమర్ గెట్స్ యాజ్ ఎ డిస్కౌంట్. డిస్కౌంట్ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. మొత్తం ఉన్న ట్రాన్సాక్షన్లో టాయ్స్ 18 టాయ్స్, అందులో మనకి ఫ్రీగా వస్తున్న టాయ్స్ 4 టాయ్స్. పర్సంటేజ్ అన్నారు కాబట్టి ఇంటూ 100. ఇది 2 టైమ్స్, ఇది 9 టైమ్స్. 2/9. 1/9 అంటే 11 1/9, 2/9 అన్నాం కాబట్టి 22 2/9%. ట్రాన్సాక్షన్లో ఉన్నది 18 ఐటమ్స్, అందులో ఫ్రీగా వస్తున్నది 14 ఐటమ్స్. 4 out of 18. A book with a market price of 600 is available at a discount of 18%. What is the discount given? Direct answer అండి, ఇందులో ఏమీ లేదు అసలు. డిస్కౌంట్ ఇచ్చే పర్సంటేజ్ ఇచ్చారు, డిస్కౌంట్ ఎంత అన్నారు. సో we just need to calculate 18% on 600 rupees. సో 18 into 6 డైరెక్ట్ ఆన్సర్. అసలు ఈ క్వశ్చన్లో ఏమీ లేదు. 108 ఆన్సర్. ఇంకొక పాయింట్ అండి, ఇప్పుడు ఈ సెషన్స్లో మేము మీకు ఇస్తున్నటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో ఉన్న ప్రతి క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో ఇచ్చినయే, దట్టు ఓన్లీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఇచ్చిన క్వశ్చన్సే. ఒక్కటే డిఫరెన్స్ ఏంటి అని అంటే క్వశ్చన్ వెనక మేము ఏ ఎగ్జామ్లో వచ్చింది, ఏ ఇయర్లో వచ్చింది, ఏ షిఫ్ట్లో వచ్చింది అనేది మాత్రమే మెన్షన్ చేయాలి అంతే. ఇందులో ఇస్తున్న ప్రతి క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్సే. మనం చేసింది ఏంటి అని అంటే వాటన్నిటినీ సబ్జెక్ట్ వైజ్గా తర్వాత మరలా టాపిక్ వైజ్గా డివైడ్ చేసి ఆ క్వశ్చన్స్ మీకు ఇస్తున్నాం. ప్రతి క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఇయర్ది, అందులోనూ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో. ఇందులో మరలా మేము బ్యాంక్ ఎగ్జామ్స్లో కానీ, రైల్వే ఎగ్జామ్స్లో కానీ, ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్లో కానీ, ఎస్ఐ కానిస్టేబుల్స్లో అవేమీ తీసుకోవాలా. ఎస్ఎస్సి బ్యాచ్కి ఓన్లీ ఎస్ఎస్సి ప్రీవియస్ ఇయర్స్యే ఇస్తున్నాం. బ్యాంక్ కూడా అంతే. కాకపోతే బ్యాంక్ వాళ్ళకి క్వశ్చన్ పేపర్ మీకు ఎలా వస్తుంది అనేది డౌట్ ఉంటుంది కాబట్టి ఈ పాయింట్ నేను డైరెక్ట్గా చెప్పను. మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ రకరకాల పద్ధతిలో మేము తెచ్చుకుంటాం. ఈవెన్ రైల్వే వాళ్ళకి పెట్టే హిట్లో కూడా సేమ్ ప్రీవియస్ ఇయర్స్ ఓన్లీ రైల్వే ఎగ్జామ్స్లో వచ్చినాయే చెప్తాం. సో మీకు ఇచ్చే హ్యాండ్అవుట్, రైల్వే హిట్లో వచ్చే హ్యాండ్అవుట్ రెండు కంప్లీట్గా డిఫరెంట్ ఉంటాయి. ఎందుకంటే మీకేమో ఎస్ఎస్సి ప్రీవియస్ ఇయర్స్లో ఇస్తున్నాం, రైల్వే వాళ్ళకి రైల్వే దానిలో ఇస్తున్నాం. అంటే ఈ పాయింట్ ఎందుకు చెప్పాను అని అంటే ఈ క్వశ్చన్ చూసిన తర్వాత చెప్పాలనిపించింది. మరి ఇంత బేసిక్ క్వశ్చన్స్ మాకు చెప్తావా, అది కూడా హిట్ ప్రోగ్రాంలో అని. ఆ డౌట్ వస్తుందేమో, ఇంత సింపుల్ క్వశ్చన్ ఎలా చెప్తున్నావు నువ్వు అని. ప్రీవియస్ ఇయర్లో ఇచ్చిందే కాబట్టి తీసుకొని రావాల్సి వచ్చింది. The market price of a shirt is 1200. The shopkeeper gives successive discounts of 25% and 20%. Find the selling price of the shirt. Okay. Right. 1200 అని స్టార్ట్ చేద్దాం. 25% డిస్కౌంట్, 1/4 డిస్కౌంట్ అంటే 300 డిస్కౌంట్ ఇస్తున్నాము. 900 రూపీస్ అవుతుంది. మరలా 20% డిస్కౌంట్ అన్నారు. 10% అంటే 90, 20% అంటే 180. 180 సపరేట్ చేస్తే 720 అవుతుంది. ఒకవేళ డిస్కౌంట్ ఎంత అన్నారు అనుకోండి, ఇది క్యాలిక్యులేట్ చేయకుండా డైరెక్ట్గా ఇంతటితోటి 480 అని రాసేవాడిని. ఒకవేళ డిస్కౌంట్ గురించి అడిగినట్లయితే, మనల్ని అడిగింది డిస్కౌంట్ కాదు కాబట్టి మనల్ని అడిగింది సెల్లింగ్ ప్రైస్ కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఎంత క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం. సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే ఈ నెంబర్ రాస్తాను. అలా కాకుండా డిస్కౌంట్ అన్నట్లయితే కనుక ఇవి యాడ్ చేసేస్తాం. 480 డిస్కౌంట్కి వెళ్ళిపోతాం. సో ఒక్కొక్కటి ఒక్కొక్క పద్ధతి. సెల్లింగ్ ప్రైస్ అయితే ఇది రాస్తాం, డిస్కౌంట్ అంటే ఇది రాయకుండా డైరెక్ట్గా యాడ్ చేసుకుని డిస్కౌంట్కి వెళ్తాం. An article is sold for 840 after 2 successive discounts of 20%, 30% on its market price. What is the discount? డిస్కౌంట్ ఎంత అని అడిగారు ఈ క్వశ్చన్లో. రైట్.
క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 840 అనేది మార్కెట్ ప్రైస్ కాదు, ఇట్ ఈస్ సోల్డ్. సెల్లింగ్ ప్రైస్ 840 అన్నారు. సో మార్కెట్ ప్రైస్ని 100% అని తీసుకుని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టైం 20% డిస్కౌంట్ ఇచ్చారు అంటే -20, వాల్యూ 80 అవుతుంది. దెన్ 30% అన్నాం, 10% అంటే 8, 8 3s 24 డిస్కౌంట్. సో టోటల్ డిస్కౌంట్ ఎంత అంటే 44%. 80లోంచి 24 తీసేసి రాయొచ్చు, లేదా టోటల్ 44% డిస్కౌంట్ ఇచ్చింది కాబట్టి సెల్లింగ్ ప్రైస్ అనేది 56% అవుతుంది. 80లో 24 తీసి రాసిన ఇదే. ఇది సెల్లింగ్ ప్రైస్, ఇది మార్కెట్ ప్రైస్, ఇది డిస్కౌంట్. ఇందులో నుంచే స్టెప్ ఉంది. ప్రీవియస్ క్వశ్చన్లో కూడా ఇదే స్టెప్ వేసాం, బట్ అడిగిన పద్ధతి మార్చారు. సోల్డ్ ఫర్ 840 అన్నారు. 840 అనేది సెల్లింగ్ ప్రైస్ కాబట్టి 56%, 1% ఎంత అంటే by 56. మనలో డిస్కౌంట్ ఎంత అన్నారు కాబట్టి ఇంటూ 44. ఇది టోటల్ డిస్కౌంట్. ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేయట్లేదు. 44లో 11 మల్టిపుల్ ఉంది, డినామినేటర్లో 11 మల్టిపుల్ లేదు. అంటే ఆన్సర్ కంపల్సరీగా 11 మల్టిపుల్ అవ్వాలి. ఇచ్చిన ఆప్షన్స్లో ఒకటే కనపడుతూ ఉంది డైరెక్ట్, 660 ఫైనల్ ఆన్సర్. Next, a shopkeeper gives a discount of 25% on a purse. If he gives a discount of 37%, he earns 120 rupees less in profit. Find the market price. Okay. దీన్ని ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఎక్కువ డిస్కౌంట్ ఇస్తే ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా? అంటే ప్రాఫిట్ పెరుగుతుందా, తగ్గుతుందా? ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చాం. ఫస్ట్ టైం 10% డిస్కౌంట్ ఇచ్చాం, తర్వాత 20% డిస్కౌంట్ ఇచ్చాం. సో ఫస్ట్ టైం 10% ఇచ్చినప్పుడు తోటి కంపేర్ చేస్తే నేను 20% డిస్కౌంట్ ఇచ్చాను అనుకోండి, నాకు రావాల్సిన ప్రాఫిట్ పెరుగుతుందా, తగ్గుతుందా అబ్జర్వ్ చేసినట్లయితే ప్రాఫిట్ అనేది తగ్గుతుంది. సో అది ఎంత తగ్గిందో చెప్తున్నారు. ఫస్ట్ టైం ఏమో 25% డిస్కౌంట్, తర్వాత ఏమో 37%. అంటే పర్సంటేజ్లో ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే 12%. ఇది డిస్కౌంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డిస్కౌంట్ ఎప్పుడు కూడా మార్కెట్ ప్రైస్ మీద మాత్రమే వేస్తాం. డిస్కౌంట్ ఎప్పుడు మార్కెట్ ప్రైస్ మీద మాత్రమే వేస్తాం. ఫస్ట్ కేస్కి సెకండ్ కేస్కి ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే 12% ఆఫ్ మార్కెట్ ప్రైస్. ఈ 12% ఆఫ్ మార్కెట్ ప్రైస్ డిఫరెన్స్ ప్రాఫిట్లో ఎంత తగ్గింది అని అంటే 120 రూపీస్ అని అన్నారు. కాబట్టి 12% ఆఫ్ మార్కెట్ ప్రైస్ ఈజ్ 120. డైరెక్ట్ స్టెప్. ఫైండ్ ద మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 100% ఆఫ్ మార్కెట్ ప్రైస్ కావాలి. 12 120 అయిందండి, 100 అనేది 1000 అవుతుంది. ఈ స్టెప్ అర్థం కావాలి అని అంటే దీనికి ముందు ఇంకొక బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్తా. ఫస్ట్ కేసులో 75% ఆఫ్ మార్కెట్ ప్రైస్ అమ్ముతున్నాం, 25% డిస్కౌంట్ ఇచ్చారు కాబట్టి. తర్వాత 37% డిస్కౌంట్ ఇచ్చారు కాబట్టి 63% ఆఫ్ మార్కెట్ ప్రైస్ ఇంతకు అమ్ముతున్నాం. ఫస్ట్ టైం అమ్మినప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ కంటే కొంత ప్రాఫిట్ వచ్చింది, ఎంతో తెలియదు. దీన్ని మర్చిపోండి ఒకసారి, ఇది కాన్సన్ట్రేట్ చేయండి. ఫస్ట్ టైం 25% డిస్కౌంట్ ఇచ్చాం కాబట్టి 75% ఆఫ్ మార్కెట్ ప్రైస్ అమ్ముతున్నాం. ప్రాఫిట్ వచ్చింది కానీ ఎంతో తెలియదు, కాస్ట్ ప్రైస్ తెలీదు, ప్రాఫిట్ తెలియదు. బట్ సెకండ్ టైం 37% డిస్కౌంట్ ఇచ్చాము అంటే 63% ఆఫ్ మార్కెట్ ప్రైస్. ఇక్కడ కూడా ప్రాఫిటే వస్తుంది, కాస్ట్ ప్రైస్ ప్లస్. కానీ ఆ ప్రాఫిట్ ఏమైంది 120 లెస్ అన్నారు.
ప్రీవియస్ కేసులో P రూపీస్ ప్రాఫిట్ కాబట్టి ఇప్పుడు P మైనస్ 120 అవుతుంది. ఇది ఫస్ట్ కేసు, ఇది సెకండ్ కేసు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అని అంటే సెకండ్ ఈక్వేషన్ని ఫస్ట్ ఈక్వేషన్లో డిఫరెన్స్ తీసుకుంటున్నాం. అంటే 12% ఆఫ్ మార్కెట్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ క్యాన్సిల్, P మైనస్ P క్యాన్సిల్, మైనస్ ఆఫ్ మైనస్ 120. ఆ తర్వాత రాసినాం. మనం చేసింది ఏంటి అని అంటే డైరెక్ట్గా ఈ స్టెప్ రాసేసాం. ఇవి రాసి డిఫరెన్స్ తీసుకుని ఆ తర్వాత చేయాల్సిన నెసెసిటీ లేనే లేదు. ఇది మీకు అర్థం కావటం కోసం బ్యాక్గ్రౌండ్లో జరిగే స్టోరీ అంతే. అది మనం అబ్జర్వ్ చేయాల్సింది మార్కెట్ ప్రైస్లో ఉన్న డిఫరెన్స్ ఏంటి, ప్రాఫిట్లో ఉన్న డిఫరెన్స్ ఏంటి. ఫస్ట్ ఏమో 25% డిస్కౌంట్, తర్వాత ఏమో 37% డిస్కౌంట్. ఈ రెండిటికి డిఫరెన్స్ అనేది 12%. ఈ 12% అనేది డిస్కౌంట్ కాబట్టి డిస్కౌంట్ ఎప్పుడు మార్కెట్ ప్రైస్ మీద మాత్రమే వేయాలి. 12% ఆఫ్ మార్కెట్ ప్రైస్. డిస్కౌంట్ ఎక్కువ ఇవ్వటం వల్ల మనకి ఏమవుతుంది, ప్రాక్టికల్గా మాట్లాడుకున్నాం ఆల్రెడీ, ప్రాఫిట్ తగ్గిపోతుంది. ఆ ప్రాఫిట్ ఎంత తగ్గుతుంది అంటే 120 అన్నారు. సో ఈ పర్సంటేజ్ వల్ల మనకు వచ్చిన చేంజ్ ఎంత అంటే 120 రూపీస్. 100% ఆఫ్ మార్కెట్ ప్రైస్ ఎంత. అంతే తప్ప ఈ స్టెప్స్ అన్ని రాసి చేయాలి అని అంటే టైం టేకింగ్. డైరెక్ట్ స్టెప్ మనం రాసేయచ్చు. The difference between a discount of 35% on 8,000 and two successive discounts of 20% and 15% on the same amount is. Okay. డిస్కౌంట్ లో వచ్చిన డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నారు. రెండు పద్ధతులండి, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ కేస్, సెకండ్ కేస్. 8,000 రూపీస్ ఉంది, ఒకటేసారి డిస్కౌంట్ ఇస్తున్నారు 35%. దీని మీద 35% రాసి ఆ వాల్యూ ఎంత క్యాలిక్యులేట్ చేద్దాం. ఎక్స్ అనుకోండి, కొంచెంసేపు రాయొద్దు, వినండి. ఈ పిచ్ మెథడ్, ఇది వేస్ట్, బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను. దీని మీద 35% క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే నెంబర్ ఎక్స్. సో ఇది ఫస్ట్ డిస్కౌంట్ D1. సెకండ్ టైం ఏమంటున్నారు, 8,000 మీద ఫస్ట్ 20% డిస్కౌంట్ అంటున్నారు. ఇక్కడ ఒక నెంబర్ వస్తుంది, వాల్యూ ఇక్కడ ఉంది. ఎగ్జాంపుల్ కాబట్టి రాసి చెప్తున్నాను. 20% డిస్కౌంట్ అంటే 1,600 పోతే 6,400. దీని మీద మరలా 15% డిస్కౌంట్ అన్నారు. 10% అంటే 640, 5% అంటే 320, మొత్తం 960. ఇక ఈ నంబర్ తోటి నాకు అవసరం లేదు, ఇది నాకు కాదు. క్వశ్చన్ డిస్కౌంట్ గురించి కాబట్టి D2 అనే డిస్కౌంట్ ఎంత అంటే సమ్ ఆఫ్ దీస్ టూ నంబర్స్ విచ్ ఈస్ 2560. ఈ D1 కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. ఆన్సర్ అయితే తీసుకురావాలి కదా. ఇప్పుడు ఫస్ట్ టైం ఇచ్చిన డిస్కౌంట్ ఎంత అంటే 35%. 25% ప్లస్ 10% అంటే 35%. 25% అంటే 2,000, 10% అంటే 800. అంటే D1 అనేది 2,800, D2 అనేది 2,520. అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే డిఫరెన్స్ బిట్వీన్ డిస్కౌంట్స్. D1 కి D2 కి ఉండేటటువంటి డిఫరెన్స్ అన్నారు, అంటే అది 240. ఇది మన ఫైనల్ ఆన్సర్. ఇది ప్రాసెస్. అసలు ఈ స్టోరీ అంతా ఏమక్కర్లేదు, ఇదంతా లేకుండా సింపుల్గా సింగిల్ లైన్లో చేసేద్దాం. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఉన్నాయి, సింగిల్ డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేద్దాం. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చి సింగిల్ డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేయడానికి మీకు ఆల్రెడీ తెలుసు, A ప్లస్ B మైనస్ AB బై 100. ఈ ఫార్ములా తెలుసు, జస్ట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ 20 డిస్కౌంట్ వచ్చింది, తర్వాత డిస్కౌంట్ 15 వచ్చింది. A ప్లస్ B మైనస్ AB బై 100. A ఇంటూ B అంటే 300 బై 100, అంటే ఇది 3. 35 మైనస్ 3 అంటే 32% డిస్కౌంట్.
ఫైనల్గా వచ్చే డిస్కౌంట్ ఎంత అంటే 32%. అది మరి ఫస్ట్ కేసులో ఇచ్చిన డిస్కౌంట్ ఎంత? 35%. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇవ్వటం వల్ల వచ్చే ఫైనల్ డిస్కౌంట్ ఎంత? 32. ఇక్కడేమో 35 ఉంది, ఇక్కడేమో 32 ఉంది. డిఫరెన్స్ ఎంత అంటే 3%. 3% దేని మీద డిస్కౌంట్ వేయాలి? మార్కెట్ ప్రైస్ మీద వేయాలి. 3% అన్నాం కాబట్టి 3 into 1% వాల్యూ 8,000లో 1% అంటే 80 రూపీస్, విచ్ ఈజ్ ఈక్వల్ టు 240 రూపీస్. డైరెక్ట్ ఆ నంబర్లో తీసుకోకుండా పర్సంటేజెస్లో తీసుకున్నాం మనం. ఫస్ట్ ఇది సింగిల్ డిస్కౌంట్ 35 తెలుసు. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇస్తే వచ్చే డిస్కౌంట్ ఎంత క్యాలిక్యులేట్ చేసుకున్నాం. 32 వచ్చింది, అంతకుముందు 35. డిఫరెన్స్ 3%. 3% క్యాలిక్యులేట్ చేసాం, ఆన్సర్ అయిపోయింది. సో ఎగ్జామినేషన్లో ఆన్సర్ ఎంత టైంలో వస్తుంది అనేది ఇంపార్టెంట్. మీలో అందరూ లాస్ట్ టైం ఈ పేపర్ని ప్రాక్టీస్ చేశారు. లాస్ట్ క్లాస్లో మీకు ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది కదా. లాస్ట్ క్లాస్లో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల లాస్ట్ టైం మీకు హ్యాండ్ అవుట్ ఒకటి వచ్చింది, మాకు షెడ్యూల్లో ఇంకొకటి ఉంది. షెడ్యూల్లో ఉన్న హ్యాండ్ అవుట్ మీకు రావడానికి ఛాన్స్ లేదు. ఇది ప్రిపేర్ అయ్యి ప్రాక్టీస్ చేయండి అని చెప్పాము ఆల్రెడీ. అప్పుడు మీలో చాలామంది ఈ క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేసి ఉంటారు. మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అని అంటే, మీరు సాల్వ్ చేసిన వే ఏంటి, నేను చెప్తున్న వే ఏంటి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏమన్నా ఉందా? ఒకవేళ డిఫరెన్స్ ఉంటే తక్కువ స్టెప్స్ ఎవరికి పడుతున్నాయి? మీకు తక్కువ స్టెప్స్ పడుతున్నాయా, నాకు తక్కువ స్టెప్స్ పడుతున్నాయా? ఆన్సర్ రావటం అసలు ఇంపార్టెంట్ కానే కాదు. ఆన్సర్ ఎంత టైంలో వస్తుంది అనేది ఇంపార్టెంట్. ఒకవేళ డిఫరెన్స్ ఉంది, నాకు తక్కువ స్టెప్స్లో ఆన్సర్ వస్తుంది. సో ఈ మెథడ్ని అలవాటు చేసుకోవాలి. సో ఈ సెషన్స్ ద్వారా మీరు అబ్జర్వ్ చేయాల్సినది ఇదే. తక్కువ టైంలో ఆన్సర్ రావడానికి మనం ట్రై చేస్తూ వెళ్ళాలి. నెక్స్ట్, a man bought a watch for 12% discount. If he had bought it for 24% discount, he would have got a watch for 2,400 less market price. Similar model ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఇచ్చిన డిస్కౌంట్ 12%, సెకండ్ ఇచ్చిన డిస్కౌంట్ 24%. ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చాము అని అంటే వాల్యూ తగ్గిపోతుంది, అంతే కదండి. దీని మీద ఫస్ట్ నేను 10% డిస్కౌంట్ ఇచ్చాను, తర్వాత ఇంకొకళ్ళు వచ్చారు, వాళ్ళకి 20% డిస్కౌంట్ ఇచ్చాను. సో మీ దగ్గర నుంచి వచ్చే డబ్బుల కంటే రెండవ వాళ్ళ నుంచి వచ్చే డబ్బులు తక్కువ నాకు, ఎందుకంటే డిస్కౌంట్ ఎక్కువ ఇచ్చాం కాబట్టి మనకు వచ్చే డబ్బులు తక్కువ అవుతాయి. సో డిస్కౌంట్ ఎంత పెరిగింది? డిఫరెన్స్ 12%. డిస్కౌంట్ ఎప్పుడు కూడా మనం ఇచ్చేది మార్కెట్ ప్రైస్ మీద మాత్రమే. సో వాల్యూ ఎంత తగ్గుతుంది అని అంటే 12% మార్కెట్ ప్రైస్ ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇచ్చాము, అంత తగ్గుతుంది. మరి వాచ్ వాల్యూ ఎంత తగ్గింది? 2,400 తగ్గింది. 12% ఆఫ్ మార్కెట్ ప్రైస్ 2,400. మార్కెట్ ప్రైస్ ఎంత అన్నారు? 100% ఆఫ్ మార్కెట్ ప్రైస్ ఎంత? 12 2 times 00, 100 2 times 00, 20,000. Third option. A 25% profit is made when a discount of 25% is given on the market price of an item. When the discount is 35%, what will be the profit? Give your answer correct to the nearest whole number. Integer ki లేదా whole number ki ఇవ్వమంటున్నారు. రైట్, ఇది కూడా సింగిల్ స్టెప్ పడుతుందండి. 25% డిస్కౌంట్ ఇచ్చాము అని అంటే 75% ఆఫ్ మార్కెట్ ప్రైస్ కి అమ్ముతున్నాం. అప్పుడు 25% ప్రాఫిట్ వచ్చింది అన్నారు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 125% ఆఫ్ కాస్ట్ ప్రైస్. ఇవి రెండు ఈక్వలే. వెన్ డిస్కౌంట్ ఈజ్ 35% డిస్కౌంట్ ఇస్తున్నాము అని అంటే 65% ఆఫ్ మార్కెట్ ప్రైస్ కి అమ్మాలి. ఇది కాస్ట్ ప్రైస్ తో ఎంత పర్సెంట్ క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. ఇది మనం అబ్జర్వ్ చేయాల్సిన రిలేషన్.
దీన్ని క్రాస్ మల్టిప్లై చేసి చేయటం ఒక పద్ధతి. ఫస్ట్ క్రాస్ మల్టిప్లై చేస్తాను, ఆ తర్వాత డైరెక్ట్గా రేషియో కాన్సెప్ట్లో ఎలా వెళ్ళాలో చెప్తా. 125 into 65 divided by 75. Cross multiply చేస్తున్నా. 75 into x is equal to 65 into 125. X is equal to this much. 25 5 times and then 3 times. 65 5 times అంటే 10 times లో half. అంటే 325 divided by 3. This is equal to 108 1/3%. మన సెల్లింగ్ ప్రైస్ 108 1/3% వచ్చింది అని అంటే ప్రాఫిట్ అనేది 8 1/3% అవుతుంది. నియరెస్ట్ హోల్ నెంబర్ అన్నారు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ 8 ఫైనల్ ఆన్సర్. అమ్మ చూడండి, ఇది క్రాస్ మల్టిప్లికేషన్కి వెళ్తే వచ్చేది. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ వెళ్లకుండా చేసే పద్ధతి ఇప్పుడు చెప్తా. హోప్ కాపీడ్. ఇది కాపీ చేశారంటే నెక్స్ట్ మెథడ్లో చెప్తాను. కాపీడ్. $75% of market price is 125% of cost price. 65% of market price is equal to how much? ఇది క్యాలిక్యులేట్ చేయాలి. మరి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇది 75, ఇది 125. ఎంత పెరిగింది? 75 125 అయిందంటే పెరిగిన వాల్యూ ఎంత? 50. ఎక్కడి నుంచి పెరిగింది? 75 నుంచి పెరిగింది. సో ఈ ఇంక్రీజ్ అయిన వాల్యూ 50 ఏదైతే ఉందో ఆ 50 అనేది 75తో కంపేర్ చేస్తే 2/3 వాల్యూ. 75లో 1/3 అంటే 25, 2/3 అంటే 50. ఆ 50 పెరిగింది. సో ఫైనల్గా 75 అనేది 2/3 పెరిగి అక్కడ అయింది. ఇప్పుడు 65ని కూడా 2/3 పెంచుదాం. 65 మీద 2/3, 65 2 times అంటే 130/3. దిస్ ఈజ్ ఈక్వల్ టు 43 1/3. 65కి 43 1/3 యాడ్ చేస్తే 108 1/3% ఆఫ్ కాస్ట్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ అనేది 108 1/3% కాబట్టి ప్రాఫిట్ అనేది 8 1/3%. నియరెస్ట్ ఆన్సర్ కాబట్టి 8 ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్. క్రాస్ మల్టిప్లికేషన్కి వెళ్ళాల. 75 125 అయిందంటే 50 పెరిగింది. ఆ 50 అనేది 75లో 2/3. సో ఇప్పుడు 65లో కూడా 2/3 క్యాలిక్యులేట్ చేసిన. 130/3 అంటే 43 1/3 పెరగాలి కాబట్టి 108 1/3 అయింది. దట్స్ ఇట్. When an article is sold at 5% discount, then there is a profit of 14%. If the discount is 11%, what will be the profit? Similar model. ఇంతకు ముందు ఇప్పుడు ఏ క్వశ్చన్ అయితే చేసామో అదే మోడల్. 5% డిస్కౌంట్ ఇచ్చాము, ప్రాఫిట్ 14% పెరిగింది. 5% డిస్కౌంట్ ఇచ్చాము అని అంటే 95% ఆఫ్ మార్కెట్ ప్రైస్. 14% డిస్కౌంట్ అన్నాం కాబట్టి 114% ఆఫ్ కాస్ట్ ప్రైస్. ఇఫ్ ద డిస్కౌంట్ ఈజ్ 11%, 11% డిస్కౌంట్ ఇచ్చాము అని అంటే 89% ఆఫ్ మార్కెట్ ప్రైస్ కమ్మాలి. అది ఎంత పర్సెంట్ ఆఫ్ కాస్ట్ ప్రైస్ కో క్యాలిక్యులేట్ చేద్దాం. One way cross multiplication may take time. Let's avoid. 95 becomes 114, increased by 19. Increased by 19. That is equal to 1/5 of 95. 95లో 1/5 అంటే 19.
సో 95 అనేది 1/5 పెరిగి ఇక్కడికి అవుతుంది. ఇప్పుడు 89ని కూడా 1/5 పెంచాలి. 1/5 ఆఫ్ దిస్ నెంబర్ 1/10 అంటేనేమో 8.9, 1/5 అంటున్నాం కాబట్టి మళ్ళీ డబల్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 17.8. దీనిలో 1/5 క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 17.8 పెరగాలి. పెరిగినప్పుడు 106.8 అవుతుంది. So if the selling price is 106.8%, profit will be 6.8%. మీకు ఇది అబ్జర్వ్ చేయాలమ్మా. ఇది గనక చేయటం వచ్చింది అని అంటే 1/5, 1/4, 1/3, 2/3. సో పెరిగిన వాల్యూ ఒరిజినల్ నంబర్ తోటి కంపారిజన్ రావాలి. ఇట్స్ ఎ నెంబర్ గేమ్. మైండ్లో నంబర్స్ టక్టకా పడిపోతూ ఉండాలి. 95 114 అయింది, పెరిగింది 19. 95కి 19కి సంబంధం ఏంటి? ఏదో ఒక సంబంధం పెట్టాలి. అది పర్సంటేజ్లోనా, రేషియోలోనా, మీ ఇష్టం వచ్చిన దానిలో పెట్టచ్చు. ఫ్రాక్షన్లోనా, నేను ఫ్రాక్షన్లో పెడుతున్నా. 1/5 ఆఫ్ 95 ఈజ్ 19. 1/5 పెంచాం కాబట్టి దీని మీద కూడా 1/5 పెంచాలి. లేదు మీరు పర్సంటేజ్లో తీసుకోవాలి అని అనుకోండి. పర్సంటేజ్లో తీసుకోవాలన్నా కానీ సేమ్ ఇలానే చేయొచ్చు. 95లో 10% అంటే 9.5, 20% అంటే 19, 89 కూడా 20% పెరగాలి. 10% అంటే 8.9, డబుల్ అంటే 17.8. సో ఇది 1/5 ఆఫ్ ఒరిజినల్ నెంబర్ అనొచ్చు, లేదా 20% అనొచ్చు, లేదా ఈ రెండింటికి రేషియో కూడా మీరు తీసుకోవచ్చు. మీ ఇష్టం వచ్చినట్లు చేయొచ్చు. బట్ ఏదో ఒక సంబంధం అయితే పెట్టాలి. నెక్స్ట్, రియా కుడ్ నాట్ డిసైడ్ బిట్వీన్ discount of 30% or two successive discounts of 25% and 5%, both given on shopping 3840. What is the difference between both the discounts? ఈ రెండు డిస్కౌంట్లకి డిఫరెన్స్ అడుగుతున్నారు. ఇది ఆల్రెడీ మనం మాట్లాడాం. ఇలాంటి మోడల్ ఒరిజినల్ డిస్కౌంట్లో ఎంత, తర్వాత మళ్ళీ ఓవరాల్ డిస్కౌంట్ ఎంత, ఇదంతా చెయ్యొద్దు, సింగిల్ డిస్కౌంట్ వెళ్ళిపోండి అని అనుకున్నాం ఆల్రెడీ. సో ఫస్ట్ టైం 30% డిస్కౌంట్ అని క్లియర్గా తెలుసు. సెకండ్ టైం ఎంత డిస్కౌంట్ వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఏమో 25, ఆ తర్వాత ఏమో 5, 2 సార్లు సక్సెసివ్ ఇస్తున్నారు. సింగిల్ డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. A ప్లస్ B మైనస్ AB బై 100. 30 మైనస్ 1.25. ఇక్కడ కూడా చూడండి అమ్మా, ఈ 30 మైనస్ 1.25 నేను రాయట్లేదు, దాన్ని అలానే ఉంచుతున్నా. అది రాస్తే 28.75 వస్తుందనే విషయం మీకు తెలుసు, నాకు కూడా తెలుసు. కానీ దాన్ని నేను వాడుకోవాలని చూస్తున్నాను. ఎట్లాగా అంటే ఇది ఇలానే ఉంచుతాం. ఫస్ట్ టైం ఎంత డిస్కౌంట్ వచ్చింది? 30 వచ్చింది. ఆ తర్వాత 2 సక్సెసివ్ డిస్కౌంట్ల వల్ల వచ్చే ఫైనల్ డిస్కౌంట్ ఎంత అంటే 30 మైనస్ 1.25. మామూలుగా ఏం చేస్తాము అని అంటే ఇక్కడ 28.75 అని రాస్తాం. నేనేమంటున్నానంటే ఇది రాయొద్దు అంటున్నా. ఎందుకో చూడండి. ఫైనల్గా మనల్ని అడిగింది డిస్కౌంట్లో ఉండే డిఫరెన్స్. ఇక్కడేమో 30% డిస్కౌంట్ అన్నారు, మనకి ఇక్కడ 28.75 వచ్చింది. ఈ రెండిటికి డిఫరెన్స్ ఎంత? 1.25. ఆ 1.25 చేయకుండానే ఇక్కడ ఆల్రెడీ కనపడుతుంది, ఇక్కడ చూసుకోండి. కాబట్టి ఇది రాయొద్దు అని చెప్తున్నాను. అక్కడ 30 డిస్కౌంట్ ఇచ్చి ఇక్కడ 30 మైనస్ 1.25 ఉంటే ఈ రెండిటికి డిఫరెన్స్ ఎంత అంటే 1.25%. ఆ 1.25% దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? 3840 మీద క్యాలిక్యులేట్ చేయాలి. 1.25% అన్నా, దీన్నే 5/4% అన్నా ఒకటి. 1/4, 5/4 దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి?
3840 మీద క్యాలిక్యులేట్ చేయాలి. 5% తీసుకొని తర్వాత బై 4 చేద్దాం. 5%, 10% అంటే 384, 5% అంటే 384లో హాఫ్ అంటే 192. ఫైనల్ గా డివైడెడ్ బై 4 ఉంది కాబట్టి బై 4, దట్ ఈజ్ ఈక్వల్ టు 48. 48 rupees difference, which is second option.